వస్తున్నాడు. నమస్కారం. దేశానికి స్వాతంత్రం తెచ్చింది జాతిపిత మహాత్మా గాంధీ 6 వయసులే. ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చింది పొట్టి శ్రీరాములు గారు 6 వయసులే. 10 మంది సీఎంలు ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా ఉండి 18 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోసే గారు, ఎమ్మెల్యేగా, ఎంపీగా, సీఎంగా, గవర్నర్గా చేసిన రోసే గారు 6 వయసులే. ఓన్లీ 6 వయసుల్ని నోట్ల కోసం వాడుకుంటున్నారు కానీ సీట్ల కోసం వెనక పెడుతున్నారు. అట్లానే పెద్ద పెద్ద సభలు పెట్టి 6 వయసులకు అండగా ఉంటామని చెప్తారు. 42 లక్షల మంది ఉన్న అతిపెద్ద సామాన్య వర్గం 6 వయసులు, కానీ వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదు. కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. ఇదేవిధంగా 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి స్వాతంత్రం తెచ్చిన అమర్జీ పొట్టి శ్రీరాములు గారు మా కులసులను చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. కాబట్టి ఈరోజు అలాంటి అమర్జీవికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి తరఫున, నా నగరం తరఫున, నా రాష్ట్రం తరఫున జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు గారు. ఒకసారి వెనక్కి వెళ్ళి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక దృఢమైన సంకల్పం ఒక వ్యక్తికి ఉంటే అది ఆ వ్యక్తిని ఎంత దూరం వరకు తీసుకువెళ్తుంది అనేటువంటి దానికి ఉదాహరణ పొట్టి శ్రీరాములు గారు. మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఇలా విడిగా ఆత్మాభిమానంతో బతుకుతుంది అంటే అది వారు చేసినటువంటి త్యాగం. అప్పటి రోజుల నుంచి ఇప్పటి వరకు అతి తక్కువ మంది రాజకీయ నాయకులు అంత దృఢ సంకల్పంతో అన్ని రోజులు ఒక నిరాహార దీక్ష చేయడం అనేది డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి రాబోయేటువంటి రాజకీయ నాయకులు కానీ, యువత కానీ పొట్టి శ్రీరాములు గారు లాంటి వ్యక్తుల ఆదర్శాలుగా తీసుకొని ఒక బలమైన ఆశయంతో ముందుకు వెళ్తే దేనినైనా సాధించవచ్చు అనేది నేను నేర్చుకున్న సిద్ధాంతం. అది మీ అందరికీ కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాను.